10 ఉంటాయి. ఎంత? 10 120. 120. కానీ దీని వెనకాల చాలా కష్టం ఉందా? మేము కొంచెం చిన్నపిల్లలప్పుడు కాడి నుంచి ఇదే పని నేర్చుకుంటాం. హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు ది మీ టైమ్. పూతరేకులకి పుట్టిల్లు, మర్యాదలకి మెట్టినిల్లు. అదేనండి ఆత్రేయపురం గ్రామం గురించి నేను మాట్లాడుతున్నాను. మన కోనసీమలోనే కాక మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా తనదైన ప్రత్యేకతను చాటిన ఈ పూతరేకుల గురించి మనం చాలా తెలుసుకోవాలి. ఇక్కడే పుట్టి కేవలం ఇక్కడి ప్రజలతోనే సాధ్యమయ్యే ఈ ప్రత్యేకమైన పూతరేకుల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం రండి. వాటిని ఎలా తయారు చేస్తారు, అవి ఎలా ఉంటాయి, వాటి రుచి ఎలా ఉండబోతుంది అన్నీ కూడా క్లియర్గా నేను మీకు చూపిస్తాను. ఈ అందమైన ఆత్రేయపురం పల్లెటూరుతో పాటు ఈ పూతరేకులు కూడా మనం కలిసి ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఇలాంటి మంచి మంచి ఫుడ్ అండ్ ట్రావెల్ వ్లాగ్స్ అయితే మనం ఇంకా చాలా చూడొచ్చు. సో తప్పకుండా మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రస్తుతం మనం తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలంలోని ఆత్రేయపురం గ్రామానికైతే వెళ్ళబోతున్నామండి. మా కోనసీమ యాత్రలో భాగంగా ఈరోజు మేము ఈ అందమైన పల్లెటూరిని సందర్శించబోతున్నాం. ఇక్కడి అద్భుతమైన పూతరేకుల రుచి నన్ను ఎంతగానో ఆనందింపజేసింది. అమోఘమైన వీటి రుచి, ఇక్కడి ప్రజల మర్యాద మమకారాలు నన్ను మైమర్చిపోయేలా చేశాయంటే అతిశయోక్తి కాదండి బాబు. అందమైన నా ఈ అనుభవాన్ని పూర్తిగా మీ ముందుకు తెచ్చే ప్రయత్నం అయితే చేయబోతున్నాను. తప్పకుండా ఈ వీడియో మీకు ఎంతగానో నచ్చేస్తుందిలేండి. మరి హ్యాపీగా ఈ హాలిడే సీజన్లో నా కోనసీమ వీడియోలన్నింటినీ చక్కగా ఆస్వాదించేయండి. మరి ఈ ఆత్రేయపురం గ్రామానికి ఎంతో ప్రత్యేకత, ప్రాముఖ్యం ఉన్నాయండి. అందమైన పచ్చటి కొబ్బరి తోటలతో పాటు ఎటు చూసిన అచ్చ తెలుగు లోగిళ్ళు, పాతకాలం నాటి ఇళ్ళు, కట్టడాలతో చూడముచ్చటగా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఈ ఆత్రేయపురంలోని ఈ పూతరేకుల తయారీ అయితే బాగా ప్రసిద్ధిగాంచిందిలేండి. దీని గురించి మన తెలుగు రాష్ట్రాలే కాక యావత్ భారతదేశం అంతా మాట్లాడుకునే స్థాయికి వచ్చిందంటే అర్థం చేసుకోండి ఎంత ఫేమస్. ఎటు చూసినా నేతి పూతరేకులు అనే బోర్డులతో మనకి కనిపిస్తూ ఉంటాయి. వ్యవసాయంతో పాటు పూతరేకుల తయారీ మరియు అమ్మకాలు ఇక్కడి ప్రజల ప్రధాన వృత్తిగా చెప్పుకోవచ్చు. దాదాపుగా 100కి పైగా పూతరేకుల షాపులు మనం ఇక్కడ చూడొచ్చండి. ఊరికి లోపల వైపు ఇళ్ల లోపలే ఈ రేకుల తయారీ అయితే జరుగుతూ ఉంటుంది. ఇక్కడ నుండి తయారు చేసిన రేకులు తీసుకెళ్ళి మెయిన్ రోడ్ వెంబడి ఉండే ఈ షాప్స్లో పూతరేకులు ఫ్రెష్గా మన ముందే చుట్టి అమ్మకాలు అయితే జరుపుతూ ఉంటారు. సరే, మరి ఇంకా లేట్ చేయకుండా ముందుగా ఈ ఆత్రేయపురంలో ఈ నోరూరించే పూతరేకుల్ని పట్టేద్దాం రండి. ముందుగా ఇక్కడ మనకి ఏమేమి లభిస్తాయో వాటి గురించి బాబాయ్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మీ దగ్గర ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి బాబాయ్? ఒకటి మామిడికాయ, బెల్లం తాండ్ర. ఈ మామిడి తాండ్ర కూడా ఇక్కడ ఫేమస్సా? ఇక్కడ ఫేమస్. పూతరేకుల తర్వాత మామిడి తాండ్ర ఎక్కువ ఫేమస్. పూతరేకులు అంటే ఇక్కడ పుట్టింది. అవును, తెలుసు. పూతరేకులు అంటే ఆత్రేయపురమే. విదేశాలకు కూడా వెళ్తుంటే విదేశాలకు కూడా వెళ్తాయండి. సో ఈ మామిడి తాండ్ర ఎంత బాబాయ్? ఒకటి 120. 4 ఉంటే అర కేజీ. సో ఈ పూతరేకుల రేట్లు చెప్పండి. పూతరేకులు 120 కాడి నుంచి 100 కాడి నుంచి. సో ఈ డబ్బాలో వచ్చేసి ఎన్ని ఉంటాయి? 10 ఉంటాయి. ఎంత? 10 120. సో ఈ డబ్బా మీరు చుట్టించుంటే 150 కూడా పడుతుంది. దాన్ని బట్టి లోపల ఎక్కువ కావాలంటే. సో మామూలుగా అయితే ఇందులో 10 ఉంటాయి, డబ్బాకి వచ్చేసి 120 రూపాయలు. మనం కావాలనుకుంటే స్పెషల్గా కూడా చుట్టించుకోవచ్చు. 150 అంతకంటే ఎక్కువ కూడా మనం చుట్టించుకోవచ్చు. అది. సో మీరు ఈ డబ్బాలో వేసేసి ఎంతమందికి కావాలంటే అంతమందికి పార్సల్ చేస్తూ ఉంటారు. ఈ చిన్నవి ఇందులో 5 వేస్తారు, 5 పీసులు వేస్తారు. మరికొన్ని కబుర్లు చెప్పుకునే ముందు అసలు ఈ పూతరేకులను రుచి చూద్దాం రండి. ఇప్పుడే నా కళ్ళ ముందే ఫ్రెష్గా చుట్టిన పూతరేకులండి.
నెయ్యి డ్రై ఫ్రూట్స్ బాగా దట్టించి బెల్లం సరిగ్గా అన్నీ వేసారనమాట. టేస్ట్ అయితే మామూలుగా లేదంటే నమ్మండి గాయస్. ఇంతకుముందు బయట కొన్ని చోట్ల ఇవి అమ్ముతుంటే తిన్నాను, కానీ తిన్నాక అసలు వీటి మీద ఇంట్రెస్ట్ అయిపోయిందనమాట ఆ టేస్ట్ చూసి. కానీ ఈ ఆత్రేయపురానికి వచ్చి వాళ్ళ చేతుల మీదుగా తయారు చేయించుకొని తింటూ ఉంటే నిజంగా నమ్మండి గాయస్, ఈ స్వీట్కి మీరైతే ఫ్యాన్స్ అవడం మాత్రం పక్కా. అంత రుచిగా కరిగిపోతున్నాయి నోట్లో. కేవలం కోనసీమ ప్రాంతంలోని ఆత్రేయపురానికే చెల్లిందనమాట ఈ టేస్ట్. సో తప్పకుండా ఈ వీడియో చివరి వరకు చూసి వాటి ప్రాముఖ్యతనైతే మీరు తెలుసుకోండి. పూతరేకులు తినాలంటే ఆత్రేయపురం రావాల్సిందే. ఈ తాటి తండ్రి ఎంత బాబాయ్? తాటి తండ్రి 200 అర కేజీ. ఏదైనా అర కిలో. మామిడి తండ్రి అయితే 120. 120 ఇదే తొక్కండి. ఓకే, ఫోన్పే కూడా ఉంది. ఇందులో రకాలు ఏమున్నాయి? డ్రై ఫ్రూట్స్ ఇందులో జీడిపప్పు, బాదం పప్పు, 2 రకాలు ఉన్నాయి. 2 రకాలు. యాక్చువల్లీ ఈ పూతరేకుల్లో ఇంకా చాలా రకాలు ఇక్కడున్న వేరే షాప్స్లో మనకి దొరుకుతున్నాయి. లైక్ చాక్లెట్ పూతరేకులు, కోవా పూతరేకులు, కారం పూతరేకులు, పంచదార పూతరేకులు, షుగర్ ఫ్రీ పూతరేకులు, ఇలా చాలానే వెరైటీలు అయితే మనకి అందిస్తున్నారనమాట. సో మన అభిరుచికి తగ్గట్టు మనమైతే వీటిని కొనుక్కొని సరదాగా మన ఇళ్ళకైతే తెచ్చుకోవచ్చు. సో అదనమాట ఇక్కడ మనకి దొరికే ఐటమ్స్, వాటి వివరాలు అన్నీ కూడా చూపించే ప్రయత్నం అయితే చేశాము. అలా ఒక్కొక్కరు 3-4 పూతరేకులు తినేసి మా తనివి తీరాక ఆత్రేయపురం ఊరు లోపలికైతే మా ప్రయాణాన్ని సాగించామండి. ఈ పూతరేకులు చుట్టడానికి కావలసిన ఆ రేకులు ఊరి లోపల వైపు ఇళ్ళ లోపల అయితే తయారు చేస్తూ ఉంటారంట. రండి అవి వేసే విధానం దగ్గరుండి చూసి ఇక్కడి ప్రజలతో మాట్లాడి వాటి గురించి ఇంకా చాలా ఆసక్తికర విషయాలు అయితే మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. కొబ్బరి. సో ఈ ఊళ్ళో వచ్చేసి ఓన్లీ రేకులు తయారు చేస్తారా? అవి షాపులకి వేస్తారా? అవునండి, మేము తయారు చేస్తామండి. సౌకర్యాలు అట్టుకెళ్ళి చుట్టూ చుడతారండి. షావుకారులు అమ్ముకునే వాళ్ళు. అమ్ముకునేవారు. మీరు ఓన్లీ రేకులు రేకులే తెస్తామండి. ఓకే. సో ఈ తయారీ విధానం చెప్తారమ్మా కొంచెం? రేకుల బియ్యం అని లావుగా ఉంటాయండి, జై బియ్యం అండి. ఓకే. బియ్యము మేము 2 గంటల సేపు నానబెట్టుకుంటామండి. బియ్యం నానబెట్టుకున్న తర్వాత శుభ్రంగా కడిగేసి గ్రైండర్లో వేసి మెత్తగా పిండి ఆడతామండి. ఆడాక అప్పుడు తీసేసుకుని ఇలాగా పళ్ళులో పోసుకుని పిండి నీళ్ళు కలుపుకుంటా తీస్తామండి. ఇలా తయారవుద్దండి. ఇది కుండకే కొంచెం కాలుతా చుడుతా రేగేస్తామండి. ఇలా తయారవుతుంది. ఎరుగుతండి, జాగ్రత్తగా చాలా నైపుణ్యం కావాలి. ఉంటుందండి. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారమ్మా ఇలా? మేము అలాగా 10-15 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి. 15 సంవత్సరాల నుంచి. మీ కుటుంబం అంతా దీని మీద? అవునండి, మొగోళ్ళు పొలం పని చేస్తారండి. సో ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని ఇళ్ళు ఉంటున్నాయి ఇలా? ఇప్పుడు మా ఊరు ఆడమనుషులు ఉన్నారనుకోండి, ప్రతి ఊర్లోని వాళ్ళు ఇలాగా ప్రతి దిక్కునే తీస్తున్నారండి. కానీ ఆత్రేయపురమే బాగా ఫేమస్ అండి. ఫస్ట్ ఎవరు తయారు చేశారమ్మా అయ్యి? ఫస్ట్ లో మా ఊర్లో ఒక ఆవిడ, కాపుల ఆవిడ ఎవరో తయారు చేశారంటండి. ఆవిడైతే మామూలుగా అప్పుడు గ్రైండర్లు కట్టి ఉంది కదండి, మామూలుగా రుబ్బురోల్లో రుబ్బుకుని పిండి తీసుకుని అప్పుడు ఇలా తీసిద్దండి ఆవిడ. తర్వాత అలాగ ఒకరు బట్టి ఒకరు నేర్చుకున్నాక ఈ గ్రైండర్లు కట్టా వచ్చినాయండి. సో ఇప్పుడు ఆమె తయారు చేసిన విధానం అందరికీ తెలిసింది. ఇప్పుడు ఈ ఊరు ప్రజలు కేవలం మళ్ళీ ఈ ఊరు ప్రజలకి అవునండి, వేరే ఊర్లకి సాధ్యం కాదండి. ఆవిడ ఇంకా ఉన్నారమ్మా? తెలీదండి మరి. లేరా? పెద్ద ఆవిడండి. దాదాపుగా ఎన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు మన ఊళ్ళో ఇది ఇలా ఉందో తెలుసా? దాదాపు అంటే పుట్టినప్పుడు కాడి నుంచి ఉన్నావు కదా? అవునండి, చాలా సంవత్సరాలు. 50 సంవత్సరాలు బట్టి ఇలా జరుగుతూ ఉంటాయి. ఒక 50. మేము కొంచెం చిన్నపిల్లలప్పుడు కానించి ఇదే పని నేర్చుకుంటాం, చూస్తాం మేము. అలాగా పెద్దోళ్ళు అయ్యాక మేము కూడా ఇలా చేస్తున్నామండి. ఓకే.
ఇది మేము 100 రేకు తీసి లెక్కెట్టుకుని 100, 200, 250 అలాగ అమ్ముతామండి. 100 రేకులు 250 అలా అమ్ముతామండి. ఓకే. ఇక్కడ లోకల్లోనే మళ్ళీ బయటకు కూడా పంపిస్తారమ్మా? బయట మేము మాకు సావుకారులు వస్తారండి. మా దగ్గర సావుకారులకి వేస్తాం మేము. వేసాక ఎవరన్నా బయట వాళ్ళు వస్తే బయట వాళ్ళకి కూడా అమ్ముతామండి. ఇప్పుడు వేరే ఊరు వాళ్ళు కూడా తీసుకెళ్తా ఉంటారా? అవునండి, తీసుకెళ్తారండి. అక్కడికి వెళ్ళి వాళ్ళు దాని లోపలి వాళ్ళే చుట్టుకుంటారు. ఇంకా మాత్రం తీసుకెళ్లాల్సింది ఉత్తిరేకులే పట్టుకెళ్తారండి. కానీ దీని వెనకాల చాలా కష్టం ఉంటుందండి. ఆకులు కొనుక్కోవాలండి, బియ్యం కొనుక్కోవాలి, ఇవన్నీ రేట్లు ఎక్కువండి. ఆకులు మోపు వచ్చి 250 రూపాయలండి 10 కట్టలు కొనుక్కునండి తెస్తామండి. ఇప్పుడు ఈ కష్టానికి తగ్గ ఫలితం మీకు దక్కుతుందా? తగ్గుతుందండి. పర్వాలేదా? గవర్నమెంట్ తరపు నుంచి ఏమన్నా దొరుకుతూ ఉంటుందా మీకు సబ్సిడీ? అలాగేమి లేదండి. ఇలాగే మేము ఇలా తీసుకుని ఇంకా అలా సాగుకారులకి వేసి అమ్ముతామేనండి. అంతే. బ్యాంక్ వాళ్ళు ఏంటంటే అండి ఇప్పుడు పూతరేకుల లోన్ల కింద ఇస్తున్నారండి ఈ మధ్యకాలంలో. అవునండి. సరే అమ్మా, చాలా ధన్యవాదాలు. అడగగానే అన్ని వివరంగా చెప్పి మాకు అన్ని చూపించారు. చాలా సంతోషం. మేము గుంటూరు నుంచి వచ్చాము దీనికోసం. సో మీరు అడగగానే అన్ని చెప్పారు, మాకైతే చాలా సంతోషంగా ఉంది. చాలా థ్యాంక్స్ అమ్మా. మీ వ్యాపారం ఇంకా బాగా మంచి ఇది అవ్వాలని కోరుకుంటున్నాం. నాకు వచ్చేటప్పుడు అక్కడ చూశాను కొండలు అమ్మబడిన ఇక్కడ తయారు చేయాలండి. వేరే రాళ్ళలో తయారు చేస్తాను. రాలి తినొచ్చా? రేకులోనే వాళ్ళు కావాల్సిన బెల్లం, డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేసి రేకులా చుట్టూ తింటారు. ఇది మనం తినొచ్చు కూడా. ఇది చప్పుకుంటుంది. టేస్ట్లెస్. అట్లా తినే కొద్దిగా తీగ అనిపిస్తుంది. నెయ్యి వేస్తాం కదండి, నెయ్యి ఎక్కువ వాడతారండి ఇందులో. ఆరోగ్యానికి కూడా మంచిదే కదా ఇది. వేస్ట్ ఫుడ్ ఏం కాదు, మంచి చక్కగా ఆరోగ్యం. వేరే ఊళ్ళకి కూడా తీసుకెళ్తా ఉంటారు. బయటకు వెళ్తారండి. ఇప్పుడు బెల్లం వేస్తున్నారండి ఎక్కువ. బెల్లం పొడి ఆరోగ్యానికి మంచిది. బెల్లం పొడి ఎక్కువ వేస్తున్నారు. ఇక్కడ నుంచి యూఎస్ కూడా వెళ్తాను ఫస్ట్, డైలీ వెళ్తాయి. అమెరికా కూడా ఎక్కువ వస్తున్నాయి. అమెరికా ఆత్రేపురంలో పుట్టి పూతరేకు అనకాపల్లి అమలాపురం దాటి అమెరికాకి వెళ్తుంది. ఓకే అమ్మా, చాలా థ్యాంక్ యూ. అడిగానండి మాకు చెప్పాను. మీ మర్యాదలు, మీ ఆశ అన్నీ మాకు చాలా ఇష్టం. గోదావరికి ఇంతకుముందు కూడా వచ్చాము, ఇంకా మళ్ళీ రావాలనిపిస్తుంటే వచ్చినప్పుడల్లా ఇలా పలకరింపులు, ఇంత ఆప్యాయత ఎక్కడ మాట్లాడరు, అది మీకే చెల్లిద్ది. సో చూశారు కదండి, ఇక్కడి ప్రజల పనితనం, వారి మాట తీరు, వాళ్ళ మర్యాదలు అన్నీ ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో. వాళ్ళని కలిశాక ఈరోజు నాకు ఎంతో స్పెషల్గా అయితే అనిపించింది. ఈ అందమైన పల్లెటూరికి వచ్చి ఇక్కడి ఫేమస్ స్వీట్ తిని, ఇక్కడి వారితో మాట్లాడి, వారి జీవన విధానం, వారి వృత్తి గురించి అడిగి తెలుసుకుంటూ ఉంటే ఒక మంచి సాటిస్ఫాక్షన్తో అయితే మేము తిరిగి వెళ్తున్నాం అనమాట. ఇలాంటి ప్రయాణాలు, ఇలాంటి అనుభూతుల వల్లే మనం జీవితంలో ఏదో ఒక కొత్తదనం, ప్రత్యేకత వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది కదా. తప్పకుండా మీకు కుదిరినప్పుడు ఇలాంటి అందమైన పల్లెటూళ్ళకి ప్రయాణాలు చేస్తూ ఉండండి గైస్. ఇలాంటి మంచి అనుభవాలని పంచుకుంటూ చక్కటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మొత్తం 10 బాక్సులు అయితే మేము ఇక్కడ నుంచి ఆత్రేయపురం నుంచి స్పెషల్గా పూతరేకులు మాకు నచ్చిన స్టైల్లో వాళ్ళు చెప్పిన ప్రాసెస్లో చేయించుకొని మేమైతే గుంటూరు తీసుకెళ్తున్నాం అనమాట. సో మీరు కూడా ఆత్రేయపురం వస్తే తప్పకుండా పూతరేకులు అయితే డెఫినెట్గా ట్రై చేయండి గైస్. ఇలాంటి టేస్ట్ మీకు ఆంధ్రాలో ఇంకెక్కడ దొరకదు. స్పెషల్గా ఇక్కడి వారికే సాధ్యమైన ఈ రుచి మీరు ఇక్కడి నుంచే తీసుకెళ్ళాలి. సో తప్పకుండా కోనసీమ కనుక మీరు విజిట్ చేసినట్టయితే ఆత్రేయపురంకి రండి అండ్ ఈ స్పెషల్ పూతరేకులు దగ్గరుండి చేయించుకొని మీరు తీసుకెళ్ళచ్చు. ఈ బాక్స్ వచ్చేసి ఒక్కొక్కటి 120 రూపీస్, 10 పీసెస్ ఉంటాయి. డ్రై ఫ్రూట్స్ అన్నీ వేస్తారనమాట. బాదం, పిస్తా, క్యాష్యూ అన్నీ కలిపి ఉంటాయి. అండ్ బెల్లం కూడా చాలా హెల్దీ కాబట్టి తప్పకుండా వీటిని వితౌట్ ఎనీ వరీ మనం చక్కగా తినచ్చు. మనం కావాలి అనుకుంటే మన ఇంటి అడ్రస్కి కూడా ఈ పూతరేకుల్ని కొరియర్ కూడా చేస్తారంట. మనకి సేమ్ ప్రైస్లోనే దొరుకుతాయి. జస్ట్ కొరియర్ ఛార్జెస్ అయితే మనం పే చేసుకుంటే సరిపోతుంది. బయట ఎక్కడ పడితే అక్కడ తీసుకొని వర్రీ అవ్వడం కంటే వీళ్ళ దగ్గరే ఆర్డర్ చేసుకుంటే మంచిది కదా. మంచి మాట చెప్పారు.
మేము గుంటూరు నుంచి వచ్చాం. అది. యాత్రేపురంలో ఈ పూతరేకులు ఇక్కడే టేస్ట్ చేయాలన్న దీంతో వచ్చాం. మాకు పూతరేకులతో పాటు మీరు మర్యాద, మంచితనం అన్నీ కూడా అవును బాబా, ఎన్ని కొట్లు ఉన్నారు నా ముందు, అన్ని దాటుకుంటా వచ్చాం. 150 కొట్లు. అలా వచ్చిన వాళ్ళే మా మది అత్త మా వంతు ఏదో పొలం పాలెం వస్తారా బతుకు మేము ఇది రెండో రోజు కోనసీమ వచ్చి. ఈ వ్యాపారం మీదే బతుకుతున్నాను భగవంతుడు. భగవంతుడు ఇలాగే మీ వ్యాపారాన్ని ఇంకా పెంచి అంచెలంచెలు పెంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో గాయ్స్, చూశారు కదా ఆత్రేయపురం అందాలు మరియు ఈ పూతరేకుల విశేషాలు. వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళకు కూడా ఈ విశేషాలు తెలపండి. అండ్ తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.